ఒకానొకప్పుడు అడవిలో ఎంతో తెలివైన ఒక చిన్న నక్క గుహలో జీవిస్తూ వచ్చేది. ఎప్పటిలాగే ఉదయాన్నే ఆ నక్క గుహలో నుంచి బయటికొచ్చి బయలుదేరింది. నిన్న నా రోజు ఏమీ బాగాలేదు. ఏ రోజైనా మంచి ఆహారం దొరికితే బాగుంటుంది. ఇక్కడ రుచికరమైనదేదో జీవిస్తోందనిపిస్తోంది. ఇక్కడెవరో ఉన్నారు. వాళ్ళు వచ్చేంత వరకు వేచి ఉందాం. అరే ఏమిటది? కాలి గుర్తులు తెలుస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గుహకి ఏదో వచ్చి వెళ్ళింది. చూడ్డానికి ఇప్పుడే వెళ్ళినట్టుంది. అన్నీ ఒకే దిశలో వెళ్ళినట్టున్నాయి. అది నా గుహలోకే వెళ్ళినట్టున్నాయి. తిరిగొచ్చిన గుర్తులే లేవే. అంటే నా గుహలో ఒక సింహం ఉందన్నమాట. అది ఇంకా లోపలే ఉందా, లేక వెళ్ళిపోయి ఉంటుందా? అది నేను ఎలా తెలుసుకోగలను? నాకు ఐడియా తట్టింది. నేను ఈ గుహ దగ్గర మాట్లాడుతున్నట్టు నటిస్తాను. హలో గుహ, ఏ రోజు నువ్వు ఎలా ఉన్నావు? వచ్చేసింది. నేనిక్కడ శబ్దం చేయకుండా ఉండాలి. నేను బయటికి వెళ్ళి దాన్ని పట్టుకోవాలనుకుంటే అది నా నుంచి పారిపోతుంది. అది లోపలికి వచ్చిన వెంటనే పట్టుకోవాలి. లోపలికి వస్తే వెంటనే దూకి పట్టుకుంటాను. బాబోయ్, నాకు చాలా ఆకలిగా ఉంది. హలో గుహ, ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? ప్రతిరోజు నేను నీతో మాట్లాడుతుంటే నాకు సమాధానం చెప్తావు కదా, మర్చిపోయావా? అప్పుడే కదా నువ్వు ఒంటరిగా ఉన్నావో లేదో తెలుస్తుంది. నువ్వు ఆ విషయం మర్చిపోయావు కదా. నువ్వు ఇలా ప్రశాంతంగా ఉంటే నేను లోపల ఎవరైనా ఉన్నారని అనుకోనా? సరే, అయితే నేను లోపలికి రాను. అయ్ బాబోయ్, ఈ గుహ దానితో మాట్లాడుతుందా? నేను శబ్దం చెయ్యకుండా ఉంటే ఇక్కడేదో సమస్య ఉందని అది తప్పించుకు పారిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. సమాధానం చెప్పి తీరాలి. హలో నక్క, తిరిగొచ్చి చాలా మంచి పని చేశావు. నీకీరోజు బాగుంది కదా? ఆ సింహం ఇంకా నా గుహలోనే ఉంది. వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అరెరే, ఆ నక్క నన్ను మోసం చేసింది. ఇప్పుడు నేను మళ్ళీ ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్ళాలి.